హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బాడీ కొలతలతోటి మీకు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ మెజర్మెంట్ ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి, ఈ విధంగా అన్ని డీటెయిల్స్ తోటి మీకు ఈరోజు బ్లౌజ్ కటింగ్ నేర్పిస్తున్నాను. చూడండి, ఇవ్వండి బ్లౌజ్ కొలతలు. ఇవి బ్లౌజ్ కొలతలు. షోల్డర్, బ్లౌజ్ హైట్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, చెస్ట్ హైట్, వెస్ట్, ఆర్మ్ హోల్, హ్యాండ్ హైట్, హ్యాండ్ లూజ్, ఇవి అనమాట బ్లౌజ్ కొలతలు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఒక లైనింగ్ తీసుకొని దాని లైనింగ్ మంచిగా వాష్ చేయాలండి. వాష్ చేసిన తర్వాత దాన్ని నిలువుగా ఈ విధంగా నిలువుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా మార్కింగ్ పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక ఇక్కడ చూసారా, ఈ బ్లౌజ్ యొక్క హైట్ వచ్చేసి 15 ఇంచులు. 15 ఇంచులకి ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. ఎందుకంటే పైన స్టిచెస్ లోకి కింద స్టిచెస్ లోకి కుట్లో పోవాలి కాబట్టి మనం 16 ఇంచులు ఈ రకంగా ఇక్కడ 16 ఇంచులు మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు చెప్పాను కదా, బ్లౌజ్ యొక్క నెక్, బ్యాక్ నెక్ వచ్చేసి 10 ఇంచులు అండి. షోల్డర్ ఎంత చెప్పాను, 15 ఇంచులు చెప్పాను. ఆ 15 ఇంచులకి మరి బ్యాక్ నెక్ 10 అయినప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అన్నది ఒక డౌట్ కదా మీకు. ఆ డౌట్ని ఇప్పుడు మీకు క్లియర్ చేయబోతున్నాను. 15 ఇంచులు షోల్డర్ ఉన్నప్పుడు, బ్యాక్ నెక్ 10 ఇంచులు ఉన్నప్పుడు దీన్ని మనము 15 ఇంచుల షోల్డర్ని 2 భాగాలు చేసుకోవాలి. 2 భాగాలు చేసుకుంటే మనకి ఎంత వస్తుందండి, 7.5 అంటే 7.5 వస్తుంది. 7.5కి దీనికి మళ్ళీ మనం ఏం చేస్తాం, 7.5 వచ్చిన తర్వాత వచ్చినట్టు పెట్టకూడదండి. దీనికి వచ్చేసి 1.5 ఇంచు మనం మైనస్ చేసుకోవాలి. 1.5 మైనస్ చేసుకుంటే ఎంత వస్తుంది, 5 ఇంచులు వస్తుంది. 6 ఇంచులు వస్తుంది. 6 ఇంచులు వస్తుంది కదా. మన ఈ 6 ఇంచులని మనం ఏం చేస్తామంటే, మామూలుగా నెక్ చిన్న నెక్ అనుకోండి, మనం 6 ఇంచులు షోల్డర్ పెట్టేసుకోవచ్చు. కానీ నేను ఇందాక మీకు ఎంత చెప్పాను, 10 ఇంచులు నెక్ అని చెప్పాను. కాబట్టి ఈ 10 ఇంచులు నెక్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈ షోల్డర్ అన్నది 5 ఇంచులు పెట్టుకోవాలి. అంటే నెక్ 9 ఇంచులు ఉన్నప్పుడు 6 ఇంచులు పెట్టేసుకొని మనము 3 అంటే పెట్టేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు వచ్చేసి 10 ఇంచులు ఉంది కాబట్టి మనం ఏం చేసామంటే షోల్డర్ని ఒక 1 ఇంచ్ మైనస్ చేసేసుకున్నాము. 1 ఇంచ్ అంటే కిందకి 1 ఇంచ్ డీప్ పెరిగింది కాబట్టి ఈ షోల్డర్ ఇక్కడ మనం 1 ఇంచ్ మైనస్ చేసుకొని ఈ షోల్డర్ని మనం 5 ఇంచుల కింద 5 ఇంచులు పెట్టేసుకున్నాం అనమాట. తర్వాత ఇది ఎటువైపు ఎంత పెట్టుకోవాలి అన్నది మనకు ఒక డౌట్. ఆ ఎటువైపు ఎంత పెట్టుకోవాలంటే, షోల్డర్ కింద మనకి జాయింట్ వచ్చే వైపు వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోవాలి. నెక్ కింద కటింగ్ పోయే వైపు 2 ఇంచులు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఇలా. అయితే షోల్డర్ కొంచెం ఎవరికైనా పెద్దగా రావాలి అనుకున్నప్పుడు మాత్రం కావాలంటే ఒక 2 పాయింట్స్ ఎక్కువ ఇటువైపే తీసేసుకొని ఇక్కడ ఒక 1.5 ఇంచ్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఈ షోల్డరు బ్రాడ్ వస్తుంది, ఈ నెక్ కూడా మీకు జారే ప్రసక్తే ఉండదు. ఎంత పెద్ద నెక్ అయినా ఈ మెజర్మెంట్స్ ఫాలో అవుతూ మీరు 12 ఇంచులు నెక్ పెట్టుకున్నా కూడా మీకు షోల్డర్ అనేది జారడం జరగదు. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనం 1.5 ఇంచు పెట్టామన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇవ్వండి ఈ 1.5 ఇంచు, 1.5 ఇంచు ఇక్కడ 1.5 ఇంచు ఇక్కడ పెట్టాను, 1.5 ఇంచు ఇక్కడ పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఇక మనకి 5 ఇంచులలో 1.5 ఇంచు పోగా మిగిలింది ఎంత ఉంటుంది, 3.5 ఇంచులు దాకా ఉంటుంది కదా. ఆ 3.5 ఇంచులు ఇక్కడ ఈ 3.5 ఇంచుల్ని ఇక్కడ పెట్టాను. ఓకేనా. ఇప్పుడు ఈ పైన 1.5 పెట్టాం కాబట్టి కింద కూడా 1.5 పెట్టుకోవాలనుకోవద్దు. ఈ పైన 1.5 పెట్టినా కూడా ఈ కింద మాత్రం మనం 3 ఇంచులు తీసుకోవాలి. 3 ఇంచులు, ఈ 3 ఇంచులు, ఈ 3 ఇంచులు, ఈ 3 ఇంచులు, ఇలా 3 ఇంచులు తీసుకోవచ్చు. ఇంకో మీకు డౌట్ రావచ్చు, 3 ఎందుకు తీసుకోవాలి అని. అంటే 3 తీసుకుంటేనే ఈ నెక్ యొక్క బ్రాడ్ వస్తుంది. లేదు ఇంకా బ్రాడ్ కావాలి, డీప్ ఎక్కువ రావాలి అనుకుంటే 3.5 తీసుకోవచ్చు. లేదు కొంచెం విత్ డీప్ అంటే విత్ తక్కువ రావాలి, బ్రాడ్నెస్ తక్కువ రావాలి అనుకుంటే తక్కువ 3 కూడా తీసుకోవచ్చు. 3 కామన్గా అయితే 3 ఎక్కువ శాతము, 3 అయితే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. 3 అండ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ వచ్చేసి 18 ఇంచులు. అయితే మనకి ఆర్మ్ హోల్ వచ్చేసి ఎప్పుడైనా కూడా 15 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, 15 ఇంచుల నుంచి
15 ఇంచులు ఉంటే 6 పెట్టుకుంటాం. 15 ఇంచులు మించి ఉంది అంటే 16, 17, 20 దాకా ఎంతైనా ఉండనియండి. ఈ ఆర్మ్ హోల్ వచ్చేసి 6.5 ఇంచులు పెట్టుకోవాలి. చూడండి 6.5 పెట్టుకోవాలి. ఇక్కడ ఓకే 6.5 ఇంచులు. చెస్ట్ ఇది ఎంతవరకు రైట్ రాంగ్ అన్నది నేను మీకు దీంట్లోనే మీకు చూపిస్తాను. రైట్ వచ్చిందా రాంగ్ వచ్చిందా అని 2 రకాలుగా. 6 ఇంచులు పెడితే ఎంత వస్తుంది, 6.5 పెడితే రైట్ వచ్చిందా, 6 ఇంచులు పెడితే రైట్ వచ్చిందా అని కూడా మీకు దీంట్లోనే చూపిస్తాను మీకు. ఇప్పుడు 6.5. చెస్ట్ వచ్చేసండి 44. 44ను 4 భాగాలు చేస్తే ఎంత వస్తుంది, 11 ఇంచులు వస్తుంది కదా. ఈ నెక్ ఈ చెస్టుల కొలతని మనం ఎప్పుడైనా కూడా ఈ నెక్ అంటే ఈ 10 ఇంచుల నెక్, ఈ నెక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచే మనం చెస్ట్ రౌండ్ని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి చెస్ట్ రౌండ్ 11 ఇంచులు ఇలా క్రాస్గా ఈ స్లీవ్కి ఎండింగ్ వరకు పోవాలి. ఈ స్లీవ్ తీసుకున్నాం కదా ఇందాక, ఈ స్లీవ్ 6.5కి ఈ 11 ఇంచులది ఇగో ఈ విధంగా క్రాస్గా కలవాలి. ఓకేనా, ఇవ్వండి ఇలా కలవాలి. కలిసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి మన ఖర్చుల్లోకి ఎగస్ట్రా క్లాత్ కావాలి కదా, దానికోసం ఒక 2 ఇంచెస్ ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్నాం. ఓకేనా. అండ్ ఇప్పుడు ఈ నెక్ రౌండ్ గీసుకోవాలి, ఈ ఆర్మ్ హోల్ షేప్ పెట్టుకోవాలి. మీకు ఈ ఆర్మ్ హోల్ కరెక్టా కాదా అన్నది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా. ఈ ఆర్మ్ హోల్ 1.25 ఇంచు, ఆర్మ్ హోల్కి ఆ రౌండ్ షేప్ తీయడానికి 1.25 ఇంచు పెట్టుకోవాలండి. ఈ మూల ఈ టర్నింగ్ మించి ఇలాగ పెట్టేసుకొని ఇగో ఈ విధంగా. ఓకేనా. ఇది ఆర్మ్ హోల్ వచ్చేసింది. మీకు గీయడం రాకపోతే బయట మనకి ఆర్మ్ హోల్ స్కేల్స్ దొరుకుతాయి, ఆ స్కేల్ తీసుకొచ్చుకొని అయినా గీసుకోవచ్చు. ఈ నెక్కు వచ్చేసి 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళు అనుకోండి 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. ఓకేనా. చిన్న వాళ్ళైతే 1/2 ఇంచ్, పెద్దవాళ్ళైతే 1 ఇంచ్ పెట్టుకొని ఈ టర్నింగ్ ఇగో ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మీకు ఇవ్వండి చెస్ట్ రౌండ్ 11 ఇంచెస్కి ఇక్కడ కదా మార్కింగ్ వచ్చింది. మన ఆర్మ్ హోల్ ఎంత 18 అన్నాం అంటే దాన్ని 2 భాగాలు చేసుకుంటే ఎంత వస్తుంది, 9 వస్తుంది. ఇప్పుడు ఈ 9 ఈ 11 ఒక 1/2 ఇంచ్ అటు ఇటుగా ఈ 2 కూడా సెంటర్ పాయింట్ ఇక్కడ ఈ స్టిచ్చింగ్ కరెక్ట్గా పడాలి. అది పడుతుందా లేదా చూద్దాం. ఇక్కడ పైన 1/2 ఇంచు ఇక్కడ పైన 1/2 ఇంచ్ వదిలేసుకొని మనము మెజర్మెంట్ని ఈ విధంగా చూసుకోవాలి. ఓకేనా. వచ్చిందా 9.5, మనకెంత 9, ఒక 1/2 ఇంచ్ అటు ఇటుగా అని చెప్పా కదా, 1/2 ఇంచ్ అటు ఇటుగా వచ్చేసింది. ఓకేనా, కరెక్ట్గా వచ్చింది. అండ్ ఇంకొకటి ఈ బ్లౌజ్ యొక్క లెంత్, ఇప్పుడు మనం ఈ లెంత్ పెంచాం కాబట్టి ఈ లెంత్ పెంచినప్పుడు ఈ బాగా ఈ 15 ఇంచులు పొడుగు ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కరువు తీసుకున్నాం అనుకోండి, ఇవి మనకి సైడ్ ముడతలు అనేది రాకుండా ఇవ్వండి. ఇక్కడ ఈ పార్ట్లో ముడతలు వస్తూ ఉంటాయి కదా, ఈ పార్ట్లో ముడతలు రాకుండా ఉండాలంటే ఈ సైడ్ కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇట్లా క్రాస్గా తీసామనుకోండి, మనకి బ్లౌజ్ ముడతలు అనేది రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా అండి, బాయ్.